దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ఉదయకాలం యొక్క మాటలు వింటున్న వారందరికీ యేసయ్య నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు దేవుని యొక్క మాట అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 10వ వచనములో, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయటకు నీ మీదకి ఎవ్వడు రాడు. మరి ఈ మాట దేవుడే ప్రత్యక్షమే అపోస్తలుడైన పౌలు గారితో చెప్పుచున్నారు. ధైర్యముగా ఉండము, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, నీ మీదకి నీకు హాని చేయడానికి ఎవ్వడు నీ మీదకి రావడని ఒక మంచి మాటను పౌలు గారితో చెప్తున్నారు. పిల్లరా, పౌలు గారి యొక్క పరిచర్య కాలంలో, ఆయన పరిచర్య దేవుని స్వార్థను ప్రకటించే సమయంలో అనేక మంది ఆయనకి వ్యతిరేకంగా లేచేవారు, స్వార్థకు విరోధముగా లేచేవారు, ఎన్నో ఇబ్బందులు పెట్టేవారు, ఎన్నో హింసలు పెట్టేవారు, ఎన్నో సూటిపోటి మాటలతో ఆయన్ని వేధించేవారు, హింసించేవారు. అలాగో జరుగుతున్న కాలంలో ఈ 18వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుడే అంటున్నాడు పౌలు గారితో, పౌలు, నువ్వు భయపడకుండా మాట్లాడు, నా సువార్తను ప్రకటించు, నేను నీకు తోడై ఉన్నాను గనుక నీ మీదకి హాని చేయడానికి ఎవ్వరు రాడు, ఒకవేళ హాని చేయాలని వచ్చినా నీ మీద వాళ్ళు విజయం పొందరని దేవుడే, సాక్షాత్ దేవుడే పౌలు గారికి చెబుతున్నాడు. పిల్లరా, ఈరోజు ఈ యొక్క దేవుని మాటలు వింటున్నా ఎవరైనా కావచ్చు, ఏ భయంతో అయితే మనం భయపడుతున్నామో ఆ భయపడకుండా, ఆ సమస్యకి మనం భయపడకుండా ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే వాక్యం చెప్తుంది, భయపడక ధైర్యముగా ఉండము, నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు మనకు తోడై ఉంటే పిల్లరా, ఎవరు ఏ హాని చేయాలనుకున్నా, ఎలా వేధించాలన్నా, ఎలా శోధించాలనుకున్నా వాళ్ళు ఏమీ మనకు చేయలేరండి. ఈ వాక్య ప్రకారం అపోస్తల కార్యం 18:10 వచనం ప్రకారం, ఇదిగో భయపడక ధైర్యముగా ఉండము, నేను నీకు తోడై ఉన్నాను గనుక నీ మీదకి హాని చేయడానికి ఎవ్వడూ రాడు, ఒకవేళ వచ్చినా కానీ వాడు మిమ్మల్ని ఏమీ చేయలేడన్న ఈరోజు యొక్క దేవుని మాట ద్వారా మనం దేవుడి మీద విశ్వాసం ఉంచుతున్నట్లయితే ఎంతోమంది మన మీదకి లేస్తారు. ప్రతి దినము మన మీద సమస్యల చేత, ఇబ్బందుల చేత, ఇబ్బంది పెట్టాలని అనేక మంది మనకి మీద లేస్తూ ఉంటారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు అదే కాలం మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లరా, ఇదిగో నేను మీకు తోడై ఉన్నాను కనుక ఎవరు మిమ్మల్ని ఏమి చేయాలని మీ మీదకి వచ్చినా కానీ వారు మిమ్మల్ని ఏమీ చేయలేరని ఈ ఉదయకాలం మనకి దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తున్నారు. పిల్లరా, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే భక్తుడైన దావీదు గురించి మనం చూసినట్లయితే ఆయన మీద ప్రతిరోజు దాడి జరుగుతూనే ఉండేదండి. ఎవరో కదండి, సొంత మామే కుమార్తె ఇచ్చి వివాహం చేసి సొంత మామే సౌలే ప్రతిరోజు సౌలుని చంపాలని ఎదురు చూస్తూ ఉండేవాడు. కానీ అలా ఎదురు చూసిన ఏ సమయాన్ని కూడా సౌలు చేతికి దావీదును దేవుడు అప్పగించలేదండి. సౌలు చేతికి దావీదు అప్పగించలేదండి. ప్రతిరోజు కూడా ఎప్పుడు దావీదు చేతికి దొరుకుతాడా చంపేయాలని ఆలోచన కలిగిన సౌలు చేతికి ఎప్పుడు కూడా సౌలు చేతికి దావీదును దొరకలేదండి. దానికి కారణం ఏంటంటే పిల్లరా, దావీదు దేవుడికి తోడై ఉన్నాడు, దావీదుతో ఉన్నాడు కాబట్టి పిల్లరా, ఆయనకి హాని చేయాలని అనుకున్నా కానీ అది సౌలు మాత్రం వల్ల ఎన్నడూ కాలేదు. పిల్లరా, ఈ ఉదయం దేవుని యొక్క మాటలు వింటున్న మన జీవితంలో ప్రతిదినము ఎవరో ఒకరు ఏదో ఒక సమస్య మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఏదో ఒకరు మనల్ని అవమానించాలని ఎదురు చూస్తూనే ఉంటారు. ఎవరో ఒకరు మనల్ని నిద్ర వేయాలని ఎదురు చూస్తూనే ఉంటారు. పిల్లరా, అయితే వాక్యం ఏం చెప్తుందంటే, నేను మీకు తోడై ఉన్నాను గనుక నీ మీదకి ఎవడో హాని చేయడానికి రాలేడు అని వాక్యం చెప్తున్నాను గనుక ఈ ఉదయకాలం దేవుని యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా భయపడక ధైర్యంగా దేవుని యందు విశ్వాసం ఉంచి, నమ్మిక ఉంచి, ప్రభువా నీవు మాకు తోడుగా ఉండండి అని ఆయన వేడుకున్నట్లయితే ప్రభు మనకు తోడుగా ఉంటాడు. మన మీదకి ఎవరు హాని చేయాలని వచ్చినా కానీ అది ఎవరి వల్ల కాలేదు. కాబట్టి ఈ ఉదయకాలం దేవుని యొక్క మాటలు విని శ్రద్ధగా దేవుని యందు విశ్వాసం ఉంచుదాం, నమ్మిక ఉంచుదాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికీ తోడుగా ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, 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 ఆమేన్.